ఈరోజు మనము యేసుక్రీస్తు ప్రభు ఎందుకు చనిపోయారు, ఎవరి కొరకు చనిపోయారు, ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రియులారా. ఆనాటి దినాల్లో మనం చూసినప్పుడు మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి ఎందుకు వచ్చారో మనం ఎన్నో వాక్యాలు ధ్యానం చేశాం. నశించిపోతున్న వారిని ఎదికి రక్షించడానికి వచ్చారు, పాపులను రక్షించడానికి వచ్చాడు. ఇలాగ ఎన్నో విషయాలు మనం చూసాం. అయితే ఈరోజు మనం ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభు ఎందుకు చనిపోయాడు, ఎవరి కోసం చనిపోయాడు, ఈ వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా రాత్రి ధ్యానం చేద్దాం ప్రియులారా. రోమా పత్రిక పరిశుద్ధులైన పౌలు గారు రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ ఓ చక్కని మాటను ఆయన తెలియచేశారు. రోమా పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. జాగ్రత్తగా గమనించాలి. ఎవరి కొరకు చనిపోయాడు, క్రీస్తు ప్రభు ఎందుకొరకు చనిపోయారు, ఈ రాత్రి మనం చాలా జాగ్రత్తగా వినాలి. చాలా మందికి తెలియదు ప్రియులారా. చాలా మంది దేవుని వాక్యాన్ని ఎరగని వాళ్ళు లోకరక్షకుడు, ప్రణాళిక ప్రకారంగా భూలోకానికి వచ్చిన రక్షకుడు తన్ను తాను రక్షించుకోలేకపోయాడు, ఎందుకు చనిపోయాడు అనేటువంటి ప్రశ్న అనేక మందికి ఆలోచింపజేస్తా ఉంది. కానీ ప్రభు ఎందుకు చనిపోయాడు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. పౌలు భక్తుడు రోమా సంఘానికి తెలియచేస్తూ ఒక వివరణ ఇస్తూ ఈ మాట మాట్లాడారు. ఆయన క్రీస్తు యుక్త కాలమున, ఆ కాలమున, చనిపోయిన కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను అని వ్రాయబడింది. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు ఒక సందర్భంలో ఒక మాట చెప్తారు. పేతురు తన వరలో ఉన్న కత్తిని తీసి సైనికుని యొక్క చెవు నరికినప్పుడు ఆ చెవి క్రింద పడిపోయినప్పుడు ప్రభువు దాన్ని తీసి అతికిస్తూ పేతురుతో ఒక మాట అంటాడు, నా తండ్రిని నేను వేడుకుంటే శానలను పంపించేవాడు కదా, అయితే నేను వచ్చిన విషయం నీకు తెలియదు అన్నట్టుగా ఎందుకు నువ్వు తొందరపడి అతని చెవి నరికావు? పిల్లారా జాగ్రత్తగా గమనించాలి. ఆయన ఒక్కసారి తన తండ్రిని వేడుకుంటే లక్షలు లక్షలుగా సైన్యాన్ని పంపించగలడు, క్రీస్తుని రక్షించగలడు. ఆయన ఒకవేళ పిల్లారా సిలువ వేయకుండా రక్షింపబడితే ఈ లోకానికి రక్షణ లేదు. వేదాలలో ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి మాట నెరవేర్చబడేది కాదేమో. అందుకే ప్రభు అయిన క్రీస్తు తన్ను తాను బలిగా అర్పించుకున్నాడని మనం చూస్తున్నాం. ఎందుకు చనిపోయాడు, ఎవరి కొరకు చనిపోయాడు ఆయన అంటే, దేవుని ప్రజలారా మనం ఆలోచించాలి, జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ వ్రాయబడిన మాట భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయాడు. ఈ లోకము రక్షించబడడానికి 33.5 సంవత్సరములు భూమి మీద ఆయన ఉన్నప్పుడు 30 సంవత్సరములు ఆయన రహస్యంగానే ఉన్నాడు. 3.5 సంవత్సరములు సువార్తను ప్రకటిస్తూ అనేక కార్యములు చేస్తున్నటువంటి ప్రభు చివరిగా చనిపోవడానికి గల కారణం ఏంటి అని ఆలోచిస్తే భక్తిహీనుల కొరకు యుక్త కాలమున, అంటే ఆ సమయం వచ్చేస్తుంది, మరణించవలసిన సమయం వచ్చింది. ఆయన మరణిస్తేనే తప్ప మనకు రక్షణ లేదు, క్రీస్తు మరణిస్తేనే తప్ప మనకు పరలోకం లేదు ప్రియులారా, రక్షణ లేదు, మారు మనస్సు లేదు, మార్పు లేదు. ఇంకా ఈ సర్వలోక మానవులందరూ కూడా పాపములోనే జీవించి పరిశుద్ధత లేక, పవిత్రత లేక, నీతి లేక, భక్తి లేక భక్తిహీనుడుగానే మిగిలిపోయి చనిపోయేవారు. ఆ తర్వాత వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళే అవకాశం లేదు. వాళ్ళకి దేవుని రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం కల్పించడానికే, భక్తిహీనులను భక్తి కలిగిన వారిగా చేయడానికే ప్రభు అయిన క్రీస్తు
చనిపోయినాడనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నెంబర్ 1, ఎవరి కొరకు క్రీస్తు చనిపోయాడు? ఎవరి కొరకు చనిపోయాడు? మనం ఆలోచించాల్సిన విషయం. భక్తిహీనుల కొరకు. ఆ యుక్త కాలమున చనిపోయే సమయం వచ్చిన తర్వాత 33.5 సంవత్సరముల కాలము సమీపించి ఆ కాలం పూర్తయినప్పుడు భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయాడు. జాగ్రత్తగా గమనించండి పిల్లారా. మరొక విషయాన్ని మనం చూస్తే రోమా పత్రికలోనే 4వ అధ్యాయము 25వ వచనం, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి చనిపోయాడు. దేనికోసం చనిపోయాడు? రెండవది మన అపరాధములండి. మన అపరాధములు, మనం చేసినటువంటి ప్రతి పాపం కొరకు, మనం చేసినటువంటి ప్రతి దుర్మార్గము కొరకు, మనం చేసినటువంటి ప్రతి దేవునికి విరుద్ధమైన పని కొరకు మనం చనిపోవలసిన వారమై ఉండగా మన కొరకు ప్రభు చనిపోయారు. ఈ తెలియక చాలా మంది శిలువ మీద చనిపోవటం ఏంటి? గొప్ప దేవుడు కదా, పరమ తండ్రి కదా, ఎందుకలా చనిపోయాడు అనుకొని ఆలోచిస్తున్నారే తప్ప ఆన్సర్ తెలుసుకోలేకపోతున్నారు. దానికి భక్తిహీనులుగానే ఉంటే రేపు దేవుని రాజ్యంలోనికి వారు ప్రవేశించలేరు. దేవుని రాజ్యానికి వెళ్ళే అవకాశమే వారికి లేదు. అందుకనే యోహాను సువార్తలో ఒక మాట అంటాడు ప్రభు. 3:16 ఏమంటారంటే, దేవుడి లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవానికి చేర్చబడతారు. దేవునికి స్తోత్రం. విషయాన్ని గుర్తించండి ప్రియులారా. ఆ నిత్య జీవానికి వెళ్ళాలంటే దేవుడి లోకాన్ని ప్రేమించాలి. దేవుడి లోకాన్ని ప్రేమించి లోకములో ఉన్నటువంటి పాపులను, లోకములో ఉన్నటువంటి భక్తిహీనులను ఆయన ఉన్నతమైన మార్గములోకి నడిపించుకోవాలి. అప్పుడు మాత్రమే వారు పాపము నుంచి విడిపించబడతారు, మారు మనస్సు పొందుకుంటారు, దేవుని రాజ్యానికి వారసులుగా మిగిలిపోతారు. ప్రభు చనిపోయిన కారణాలు చాలా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథములో. ఈరోజు కొన్ని చూద్దాం మన ప్రియులారా. మీకు చెప్పాను, ఒకటి, భక్తిహీనులు అలాగ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక అలాంటి వారందరూ మార్చబడాలి. భక్తిహీనులు మార్చబడాలి. మీకు ఇంకొక విషయం చెప్పి ముందుకు వెళతాను. భక్తిహీనులు అంటే యేసుక్రీస్తుని ఎరగని వాళ్ళు కాదు, యేసు ప్రభు తెలియని వాళ్ళు కాదు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభుని ఎరిగుండి ఆరాధన చేస్తున్నావని నమ్మకముచ్చుకొని మందిరానికి వెళుతున్నావని అనుకుంటూ మేము కూడా పరలోకానికి వెళతామనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉన్నారే తప్ప అనుసరణ లేదు వారిలో. అలాంటి వాళ్ళని భక్తిహీనులు అంటారు. అంటే భక్తిలో, వారు చేస్తున్న భక్తిలో, వారు నేర్చుకున్న భక్తిలో హీనత వచ్చేసింది, హీనత కలిగిపోయింది. అందుకని భక్తిహీనులు. వారిని ప్రభు అలాగే వదిలేశాడు అనుకోండి, ప్రభు మన కొరకు చనిపోలేదు అనుకోండి, అప్పుడు ఏమైపోద్దంటే ఈ భక్తిహీనులందరూ పేరు పెట్టుకుని భక్తులుగా ఉన్నాం అనుకుంటారే గాని వారి జీవితంలో నిజమైన మార్పు లేక, పరిశుద్ధత లేక, పవిత్రత లేక, నీతి లేక, దేవుని రాజ్యానికి వెళ్ళలేక, చూడండి, వారు సాతాను రాజ్యానికి వెళ్ళే అవకాశం ఉంటుందనే సత్యాన్ని మీరు గుర్తించాలి. అందుకనే ప్రభు అయిన క్రీస్తు ఆయన ఎంతగానో ఈ లోకాన్ని ప్రేమించాడు. ఎవరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టమో లేదు. నెంబర్ 1, ఒకటి, భక్తిహీనులను భక్తి కలిగిన వారిగా మార్చడానికి ఆయన చనిపోయాడు. రెండవది ప్రియులారా, మన అపరాధముల నిమిత్తము ఆయన అప్పగించబడి చనిపోయాడు. గుర్తుపెట్టుకోండి. చాలా మంది బైబిల్ చదవటం నేర్చుకోవాలి ముందు ముఖ్యంగా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క అసలైన వచ్చిన కారణము, వెళ్ళిన కారణము, లేచిన కారణము, పునరుద్ధానుడై ఉన్నటువంటి కాలము, తిరిగి మళ్ళీ రాబోతున్నటువంటి కాలము, ఇవన్నీ ఎందుకు అనేది ఖచ్చితంగా భక్తులు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే ప్రియులారా ఆ సత్యం ఏమిటో మనకు అర్థమవుతుంది. కానీ బైబిల్ చదవకుండా, బైబిల్ వినకుండా, ఏది తెలియకుండా మనం ఏదో ఊహించుకొని నేను పరలోకానికి వెళ్ళిపోతాను, నా ప్రభు దగ్గర నేను ఉంటాను, సింహాసన ప్రక్కన నేను కూడా కూర్చుంటాను అనుకోవడం అది చాలా పొరపాటు ప్రియులారా. ఆయన చేసిన ప్రతి ప్రణాళికకు ఒక అర్థం ఉంది, ఆయన ప్రతి ఆలోచనకు ఒక ఆన్సర్ ఉంది ప్రియులారా. ఇది గుర్తించండి. మన ప్రశ్న వేస్తూ ఉంటే దానికి సమాధానం బైబిల్లోనే ఉంది. ఆయన ఎందుకు చనిపోయాడు?
చాలా మంది అంటారు ప్రియులారా, ఆయన ఆ చక్క శిలువ మీదను జయించలేకపోయాడని లోకాన్ని ఏం జయిస్తాడు అంటారు. కాదు కాదు కాదు, ఆయన జయశీలుడు. స్తోత్రం. చెక్క మీద ఆయన మరణించకపోతే ఈ లోకములో ఉన్న ప్రజలకు పునరుద్ధానం లేదు. పునరుద్ధానం అనేదే లేదు ప్రియులారా. తర్వాత మీకు చూపిస్తాను నేను. ఆ శిలువ వేయబడాలి, అది ప్రణాళిక. యెషయా భక్తుడు క్రీస్తు పూర్వము 650 సంవత్సరాల క్రితమే క్రీస్తు ప్రభువుని గురించి, ఆయన మరణమును గురించి, ఆయన భుజం మీద పెట్టబోతున్న రాజ్య భారాన్ని గురించి ఆయన మాట్లాడాడు, ప్రవచించాడు యెషయా భక్తుడు. ఏమన్నా తెలుసా? 9వ అధ్యాయం యెషయా గ్రంథంలో 6వ వచనం నుంచి వ్రాయబడి ఉంటుంది. ఆయన భుజం మీద ఏముందండి? రాజ్యభారము. ఈ రాజ్యంలో ఉన్నటువంటి భక్తిహీనులందరూ, ఈ రాజ్యంలో ఉన్నటువంటి పాపులందరి భారము ఆ భుజము పైన మోసిన శిలువ మ్రాను మీద ఉన్నదనే సత్యాన్ని గుర్తించాలి. ఆయన శిలువ మోయకపోతే నీకు విలువ లేదు. ఆయన శిలువ మోయకపోతే నీకు విమోచన లేదు. ఆయన శిలువ మోయకపోతే పిల్లల నీకు రక్షణ లేదు. ఆయన శిలువలో మరణించకపోతే నీకు విముక్తి లేదు. ఈ సత్యాన్ని గుర్తించాలి. పరిశుద్ధ గ్రంథములో మన దేవుని వాక్యాన్ని చూస్తే రోమపత్రిక 4:25లోనే మనము నీతిమంతులుగా తీర్చబడుటకై మళ్ళీ ఆయన లేపబడెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. చూసారా? చనిపోయినవాడు చనిపోయినట్టే లేడు ఆయన. సమాధిలో పెట్టినప్పుడు సమాధిలోనే లేడు ఆయన. సమాధిలో ఉంచి కాపలా పెట్టారు అనేక మంది శాస్త్రులు, పరిచయులు. కానీ క్రీస్తు ప్రభు సమాధిలో లేడు. అంటే అర్థం ఏంటి? ఆయన మరణించిన, మరొకసారి చెప్తానండి, ఆయన పునరుద్ధానం గురించి చెప్తాను మీకు నేను. ఈ 40 రోజుల్లో చాలా విషయాలు చూద్దాం క్రీస్తు ప్రభుని గురించి. చనిపోయినటువంటి క్రీస్తు ప్రభు గమనించండి, ఇంతవరకు చరిత్రలో ఎక్కడైనా సరే సమాధి చేయబడిన వ్యక్తి తిరిగి లేచినటువంటి దాఖలాలు ఉన్నాయా? మనకి లేవు. కారణం ఏంటి అంటే ఆయన పునరుద్ధానుడు. ప్రియులారా, ఎవరి కోసం చనిపోయారు? ఒక పాట మనం వింటాం. ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము. ఎవరి కోసం ఆయన చేసింది? నీ కోసమే, నా కోసమే కలువరి మరణం. కలువరిలో మరణించింది కారణం ఏంటి? నీ కోసము, నా కోసం ఆయన మరణించాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, లోక ప్రజలారా, సర్వలోకములో ఉన్న ప్రతి మనుష్యులారా, మనం గుర్తించాల్సిన విషయం ఏమిటంటే ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన కాకుండా తన భక్తునికి ఒక్క మాట చెప్పాడు. సముద్రం వైపు చూచి నీ కర్ర చాపు అని ఒక్క మాట చెప్తే ఆయన కర్ర చాపినందుకే సముద్రం చీలిపోయింది. ఈ సిలువ కొయ్య ఒక లెక్క ఆయనకి లేదు. ప్రియులారా, మరణించాలి, ఆయన చనిపోవాలి. మనం బ్రతకాలంటే ఆయన చనిపోవాలి. మనం జీవం కలిగి ఉండాలంటే ఆయన చనిపోవాలి. మన పరలోకానికి వెళ్ళాలంటే ఆయన చనిపోవాలి. మనం ప్రభుతో నిత్యరాజ్యంలో ఉండాలి అంటే ఆయన చనిపోవాలి. మనం మారు మనసు పొంది పవిత్రులమై పరిశుద్ధులమై దేవదూతలతో కలిసి 24 పెద్దలతో కలిసి మనము ఆయన్ను అక్కడ ఆరాధించాలి అంటే ఇక్కడ ప్రభు భూలోకములో చనిపోవాలి. మనము ఆయన పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకొని తిరిగి మనం పునరుద్ధానత పొందాలి. స్తోత్రం. అప్పుడు మాత్రమే ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం చూస్తే చూడండి, మనము నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన లేపబడ్డాడు. భక్తిహీనులను బాగు చేయడానికి, భక్తిహీనులను మార్చడానికి, భక్తిలో హీనత కలిగిన వారై భక్తి పేరు చెప్పుకొని వారి జీవితకాలం అంతా అలాగే వారి జీవితాన్ని కొనసాగిస్తున్న భక్తులు ఈ సర్వలోకములో కోట్ల మంది ఉన్నారు. మరి రేపు ఒకవేళ యుక్తకాలం వస్తే ప్రభువు రాకడ కాలం వస్తే వీళ్ళందరూ లేపబడాలి. అలా రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా, మార్పు లేకుండా, బాప్తిస్మం లేకుండా, బల్లలో చేయి వేయకుండా, ప్రభు యొక్క జీవం మనలో లేకుండా లేచే అవకాశము లేనే లేదు. ప్రియులారా, మనము లేపబడాలి అంటే, పరలోకానికి ఎత్తబడాలి అంటే ఖచ్చితంగా
క్రీస్తు ప్రభు శిలువ మ్రానుపై చనిపోవాలి. ఆ తరువాత మనం రక్షించబడిన వారందరము తిరిగి మనం పరలోకానికి ఆ యుక్తకాలము చేర్చబడిన వారమై మనం ఉండాలి. ఆమేన్. అందుకనే ప్రియమైన దేవుని పిల్లరా, మరొక విషయం మనం చూద్దాం. మనందరికీ తెలిసిన విషయమే, క్రీస్తు ప్రభుతో పాటు ఒక ఇద్దరిని దొంగలను కూడా సిలివేస్తారు. అది లూకాసు వార్త 23వ అధ్యాయము 39 నుండి 43 వరకు మీరు తర్వాత చదువుకోండి. ఈ లైవ్ ద్వారా చూస్తున్న వింటున్న వాళ్ళు కూడా దయచేసి రిఫరెన్స్ తర్వాత మీరు చదువుకొని బైబిల్ టు బైబిల్ నేర్చుకోండి. అంతేగాని అనేక మంది అనేక రకాలుగా పిట్టకథలు చెబితే మీరు మోసపోవద్దు, వినొద్దు. బైబిల్ టు బైబిల్, బైబిల్ ఏముందో చూడండి. ఆయన శక్తి కలిగిన వాడు కనుకనే సమాధిని బ్రద్దలు చేసుకుని లేవగలిగాడు. స్తోత్రం చెప్పండి. మరణించినటువంటి వారు మన కోసమే, మరణించింది పాపుల కోసమే, ఆయన మరణించింది భక్తిహీనుల కోసమే, ఆయన మరణించింది మనకు జీవాన్ని ఇవ్వడానికి, ఆయన మరణించింది మనకు పరలోకం ఇవ్వడానికి, ఆయన మరణించింది మనల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దడానికి. స్తోత్రం. అయితే ఇక్కడ ఇద్దరు దొంగలు ఉన్నారు, కానీ అక్కడ కూడా ప్రభు మౌనంగా వాళ్ళిద్దరికి వెళ్ళి చూస్తున్నాడు. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. ఆయన వాళ్ళని ఏ ఒక్క మాట కూడా ముందు మాట్లాడలేదు. వీళ్ళిద్దరు చర్చించుకుంటున్నారు. నువ్వు దైవ కుమారుడు అంటే కదా, నువ్వు దేవుని కుమారుడు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అన్నట్టుగా ఒక దొంగ మాట్లాడితే, మరొక దొంగ దేవుని వైపు చూసి ఆయన శ్రమల గురించి విని, ఆయన బాధల గురించి విని, ఆయన ఎందుకు మరణించబోతున్నాడో తెలుసుకొని అతను అంటాడు కదా, బోధకుడా, నీ రాజ్యములోనికి నువ్వు వెళ్ళినప్పుడు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. చూసారా ప్రియులారా? ఎందుకో తెలుసా? ఈ దొంగకు అర్థమైంది. ఈనాడు సర్వలోకములో ఉన్న అనేక మందికి అర్థం కానటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఈ శిలువ మీద వేలాడుతూ చనిపోబోతున్న దొంగకు అర్థమైంది. ఈ లోకంలో చాలా మందికి అర్థం కావటం లేదు ఆయన ఎందుకు చనిపోయాడు. ఆయన అంటాడు, అయ్యా, నువ్వు చనిపోయి నీ లోకానికి, నీ రాజ్యానికి వెళ్ళిపోతావు కదా, అయితే నన్ను కూడా నీవు అక్కడ జ్ఞాపకం చేసుకో. ఆయన జ్ఞాపకం చేసుకుని లోకానికి వచ్చిందే ఎందుకు? ప్రియమైన దేవుని పిల్లారా, ఎప్పుడైతే తనలో పశ్చాత్తాపం వచ్చిందో, ఆ దొంగలో మార్పు వచ్చిందో, ఆ దొంగలో ఆశ కలిగిందో, ఆ దొంగలో ఆసక్తి కలిగిందో, వెంటనే అతడు దేవుని రాజ్యానికి అంటే పరదేశకు చేర్చబడ్డాడు. రెండవ వ్యక్తి మార్పు లేదు, మారు మనస్సు లేదు, అతని జీవితంలో నిజంగా వాస్తవంగా చూస్తే ఆశ కూడా లేదు. నేను రక్షించబడాలి, నేను మారు మనస్సు పొందాలి, నేను మార్పు చెందాలి, నా కోసమే కదా ఈయన ఈ శిలువ మ్రాను ఎక్కి ప్రాణం అర్పించబోతుందనే సత్యాన్ని గుర్తించలేకున్నాడు. కనుకనే పాతాళ రాజ్యానికి వెళ్ళాడు. గుర్తుంచుకోవాలి మీరు. ఒకనొక దినమున ప్రభు మధ్యాకాశములోకి వచ్చి బూర ఊదినప్పుడు సర్వలోకములో ఉన్నటువంటి మనుషులందరూ కూడా జీవము కలిగిన వారై వారున్నటువంటి స్థలములో నుంచి వారు ఎత్తబడాలి, లేపబడాలి అనుకున్న వాళ్ళందరూ కూడా మొట్టమొదటిగా రక్షించబడి ఉండాలి. స్తోత్రం. మారు మనస్సు పొందాలి, రక్షణ కలిగి ఉండాలి, దేవుని కొరకు ఒక త్యాగము కలిగి ఉండాలి, దేవుని కొరకు ఆశ కలిగి ఉండాలి, దేవుని కొరకు తృష్ట కలిగి ఉండాలి. నేను కూడా పాతాళ లోకానికి వెళ్లకుండా నా ప్రభు రాజ్యములోనికి వెళ్ళాలి అనే ఆశ నీలో ఉండాలి. అప్పుడే నీ భక్తిహీనతను విడిచిపెడతావు, నీ పాపాన్ని విడిచిపెడతావు, నీలో ఉన్న దుష్టత్వాన్ని విడిచిపెడతావు, నీలో ఉన్న దుర్మార్గాన్ని విడిచిపెడతావు. దేవునికి విరుద్ధమైన ఏ క్రియ నీలో నివాసం చేస్తున్నా దాన్ని వెంటనే విడిచిపెట్టి ప్రభు వైపు తిరుగుతావు. ఆమేన్. అప్పుడు మాత్రమే నీకు పరలోక రాజ్యం ప్రాప్తిస్తుందనే సత్యాన్ని గుర్తుంచుకో. మరొక మాట చదువుతాను. రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎందుకు చనిపోయాడండి ఆయన? మూడోది, మనం ఇంకా పాపులుగానే ఉన్నాం. రమ్మని చెప్పండి ఎవరైనా సరే, నాలో ఏ పాపము లేదు, నేను నీతిమంతుని చెప్పగలిగిన మనుష్యులు సర్వలోకములు ఎక్కడైనా ఉన్నారంటే లేరు. అందుకే మనం ఇంకా పాపములో ఉండగానే, మనం ఇంకా పాపంలోనే ఉన్నాం. ఏదో ఒక పాపం,
నీ ఆలోచన పాపం, నీ ఆలోచనలో పాపం, నీ తలంపుల్లో పాపం, నీ ఉద్దేశాల్లో పాపం, నీ క్రియల్లో పాపం, నీ మాటల్లో పాపం, నీ ఊహల్లో పాపం, ఎక్కడో ఒక స్థలములో ఒక పాపము దాచబడి ఉంటుంది కనుకనే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. అందుకనే దాన్ని ఇక్కడ ఉండగానే ప్రభు రక్తంతో దాన్ని ఏం చేయాలి? మనం కడిగేసుకోవాలి. స్తోత్రం చెప్పండి. అందుకని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. అందుకు చనిపోయాడండి ఆయన. మన పాపం నుంచి విడిపించడానికి ఆయన చనిపోయాడండి. క్రీస్తు మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన చనిపోయినాడు. ఈ సత్యం చాలా మందికి తెలియదు. ఈ దినాల్లో తెలియదు. జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియమైన వాళ్ళారా. ఎప్పుడైనా మీరు గమనించండి, నువ్వు ఒక విత్తనం తీసుకొని వెళ్ళి ఆ విత్తనాన్ని భూమిలో పాతి పెట్టినప్పుడు ఆ విత్తనం అలాగే ఉంటే అది మొక్క రాదు, నీకు ఉపయోగము లేదు, కాపు గాయదు, ఫలాలు ఇవ్వదు, చెట్టు పెరగదు, చెట్టే లేదు అసలు. ఆ విత్తనం ఏమైపోవాలి? వేయబడిన విత్తనము చచ్చిపోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పుడైతే అది చచ్చిపోతుందో దాని నుంచి ఒక మొక్క బయటికి వస్తుంది, దాని నుంచి కొన్ని ఫలాలు వస్తాయి, కొన్ని వేల మందికి ఆ ఫలాలు ఉపయోగపడేలాగా ఉంటుంది. స్తోత్రం. ఎందుకు చనిపోయాడు యేసు ప్రభు అంటే ప్రియులరా, భక్తిహీనుడు మార్చడానికి చనిపోయాడు. రెండవది పాపులను విడిపించడానికి, రక్షించడానికి చనిపోయాడు. మనం ఇంకా మన పాపంలోనే ఉండగా అది మనల్ని గుర్తు చేసేవారు ఎవరు లేరు. మళ్ళీ మనం మన పాపాన్ని గుర్తించలేము. గుర్తుంచుకోవాలి, నీ పాపాన్ని నువ్వు గుర్తించలేవు, నీ తప్పును గుర్తించలేవు, నీ దుర్మార్గతను గుర్తించలేవు. ఏ రకమైనటువంటి అంటే 32 రకాల పాపాలు ఈ భూలోకంలో మనుషుల మీద పనిచేస్తూ ఉన్నాయి. ఆ 32 రకాల్లో ఏ రకం నీలో ఉన్నా అది నువ్వు ఖచ్చితంగా జయించాలి అంటే క్రీస్తు రక్తము నీకు కావాలి. ఆమేన్. ఆయన మరణించి మనకు రక్తం ఇచ్చాడు. ఆ రక్తము ద్వారానే మనం ఖచ్చితంగా విమోచింపబడతాం. అందుకో భక్తుడు ఒక పాట పడతాడు, నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించనే, నా విమోచకుడా యేసయ్యా. జీవ మార్గము నాలోన నిలిపి, జీవ మార్గములో నన్ను నడిపినందునా, జీవాధిపతి నిన్ను నీ మరువలే. ఎందుకు మర్చిపోతామండి ఆయన్ని మనం? ఏ దినానికి ఆ దినము, ఏ క్షణానికి ఆ క్షణం మన ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుంటాం. నీ పాప పరిహార్థం, జాగ్రత్త వినాలి, రక్త ప్రోక్షణం. నీ పాప పరిహార్థమే రక్త ప్రోక్షణం. అంటే క్రీస్తు ప్రభు చనిపోతే రక్తం చిందించేది ఎవరు? చిందిస్తారు? ఎవరు పడితే వారు వచ్చి నా రక్తం చిందిస్తాను, నేను చనిపోతాను లోకం కోసం అంటే నీ రక్తం పనికిరాదు. పవిత్రమైన రక్తము కావాలి, పరిశుద్ధులైన వాడు చనిపోవాలి. అట్టివారి రక్తము ద్వారానే సర్వలోకములో ఉన్న మనుషులకు పాప విమోచన కలుగుతుంది. పిల్లలు, ఈ రాత్రి మనం క్రీస్తు ప్రభు ఎందుకు చనిపోయాడో చూస్తున్నాం. మనం ఇంకొక మాట కూడా మనం అక్కడ చూడగలుగుతాం. చూడండి, ఇప్పటికి నేను మీకు 2 విషయాలు. ఒకటి, నేను అడుగుతాను మిమ్మల్ని, యేసు క్రీస్తు ప్రభు ఎందుకు చనిపోయాడు? ఎవరైనా అడగొచ్చు మిమ్మల్ని అక్కడక్కడ. ఏం చెప్తారు? భక్తిహీనుల కొరకు. భక్తిహీనుల కొరకు. భక్తిహీనులు అంటే క్రీస్తుని ఎరగని వాళ్ళ? చెప్పాలండి మీరు. భక్తిహీనులు అంటే భక్తి కలిగిన వారే, భక్తిలో ఉండేవారే, యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళే, ప్రభుని వెంబడించే వాళ్ళే, మందిరానికి వెళ్ళేవాళ్లే, ప్రార్థన చేసేవాళ్లే, నేను ప్రభుతో జీవిస్తానని చెప్పుకునేవారే భక్తిహీనులుగా ఉన్నారు కొంతమంది. భక్తి కలిగిన వారుగా ఒక వంతుంటే భక్తిహీనులు 3 వంతులు ఉన్నారు లోకంలో. జాగ్రత్త సుమా. క్రీస్తు ప్రభువును కూడా అపవాది మోసగించడానికి ప్రయత్నం చేశాడు, కానీ ఆయన దైవ కుమారుడు. స్తోత్రం. మరొక విషయాన్ని ఇక్కడ చూస్తాం ప్రియులారా. మనం మీకు 3వ విషయం చెప్తాను నేను. ఎఫెసీ పత్రిక 5:2, క్రీస్తు మిమ్మును ప్రేమించి
పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. స్తోత్రం చెప్తారా? ఏమండి, మూడో విషయం అర్థమైందా మీకు? ఈ మూడో మాట ఎందుకని చనిపోయాడంటే, మురికి వాసన కొడుతున్నటువంటి నిన్ను, పనికిరానటువంటి జీవితంలో బ్రతుకుతున్న నిన్ను, ప్రతి ఒక్కరు నిన్ను చూచి చీ అని కొడుతున్నటువంటి నిన్ను పరిమళ సువాసనగా చేయడానికి ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీకు పరిమళ సువాసన నీలో కలగాలనే ప్రభు అంటే ఇక్కడ చూడండి, మన కొరకు క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. అంటే చనిపోయాడు. ఎందుకు? మూడోది ఆయన ఎందుకు చనిపోయాడండి? మనల్ని ఈ మురికితనం నుంచి విడిపించాలి. మురికి వాసన, ఎవరి దగ్గరికి పోయినా ఎక్కడికి పోయినా నీ దగ్గర సువాసన రావాలి. స్తోత్రం చెప్పండి. ఆ సువాసన ఎక్కడ వస్తుందంటే, క్రీస్తు రక్తముతో కడగబడితేనే నీకు సువాసన, లేకపోతే నీ జీవితం అంతా మురికి వాసనే. యెషయా గ్రంథములో భక్తుడు అంటాడు, మా జీవితం అంతా మురికి గుడ్డలు. సువాసన ఎక్కడుంది నీకు? సువాసన ఎక్కడుంది? పవిత్రుడైనటువంటి క్రీస్తు రక్తములో కడగబడాలి. పరిశుద్ధత కలిగిన క్రీస్తు రక్తములో నువ్వు కడగబడాలి. పవిత్రత కలిగి జన్మించినటువంటి జనకుడైనటువంటి క్రీస్తు ఆయన రక్తములో నువ్వు కడగబడితేనే తప్ప నీకు విమోచన లేదు, పరిమళ సువాసన రాదు. మూడో విషయం, ఎందుకంటే చనిపోయాడు అంటే మనకు పరిమళ సువాసననివ్వడానికి. చాలామంది అనుకుంటారు, ఏంటయ్యా వీళ్ళు భక్తి చేసేది ఏమేంటి, ఇప్పుడు దాకా ఇట్లా చేస్తుంది, ఈరోజు చూస్తారు ఏదో ప్రార్థనకి వెళ్తానే ఉంటారు, మార్పు లేదు, మారు మనసు లేదు, మాటలో మార్పు లేదు, క్రియల్లో మార్పు లేదు, దేవుని మీద ఆశ లేదు, ప్రభు మీద ఆసక్తి లేదు, మందిరం మీద ఆసక్తి లేదు. తన జీవితంలో ఎప్పుడు ఈమె మార్చబడుతుంది, ఎప్పుడు ఈయన మార్చబడతాడు చెప్పుకునే వాళ్ళు కొల్లలుగా ఉన్నారు లోకంలో. నువ్వెలా ఉన్నావు ఆలోచించు. ఈ రాత్రి ఆలోచించు, నా కొరకు నా ప్రభు చనిపోయాడు కదా, నేను ఎలా ఉన్నాను? నా భక్తిహీనత జీవితాన్ని నుంచి విడిపించడానికి నా ప్రభు నా కోసం చనిపోయాడు. నేను ఇంకా పాపంలోనే ఉన్నాను అంటే, క్రీస్తుని ఎరిగిన తరువాత కూడా నేను పాపంలోనే బ్రతుకుతున్నాను. ఇంకా నేను పాపంలో ఉన్నాను కాబట్టి నన్ను విడిపించడానికి నా ప్రభు చనిపోయాడు. నా జీవితం అంతా మురికి వాసన కొడతా ఉంటే దాన్ని పరిమళ సువాసనగా చేయడానికే నా ప్రభు నా కోసం చనిపోయాడు. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించాలి. నేను ముగించబోతున్నాను. యేసు ప్రభు ఆయన చనిపోయిన విషయాన్ని కనుక సర్వలోకములు ఎవరైనా సరే అందరూ తెలుసుకోగలిగితే, ఆ సత్యం ఏమిటో మీకు అర్థమైతే నిజంగా నువ్వు ధన్యుడివి, ధన్యురాలివే. లేకపోతే సాతాను నీ బుర్రలో ఏదో ఒక క్వశ్చన్స్ పెట్టి, ప్రశ్నలు పెట్టి, ఆయన ఎందుకు చనిపోయాడు, ఆయన ఎందుకు రక్షించబడలేదు, ఆయన ఎందుకు విడిపించుకోలేకపోయాడు, ఆయన ఎందుకు మేకులు పీకోలేకపోయాడు, ఆయన ఎందుకు సిలువ దిగిరాయలేకపోయాడు, ఇవన్నీ పిచ్చి మాటలు. వాస్తవం ఏమిటో తెలుసా? ఇప్పుడు చెప్పిన 3 విషయాలు ఆయన మనల్ని రక్షించడానికి, మనల్ని బలపరచడానికి, మనల్ని ఆదరించడానికి, మన పాపం నుంచి విడిపించడానికి, మన భక్తిహీనతను కడిగివేయడానికి, మనల్ని పరిమళ సువాసనగా చేయడానికి. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు బరబ్బ అనేటువంటి ఒక దొంగల ముఠా నాయకుడు వచ్చాడు. తన బృందంతో వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి ఒక మాట అన్నాడు, బోధకుడా, ఈ రోమా సామ్రాజ్యం అంతకంతకి మితిమీరిపోతూ ఉంది, భయంకరంగా ప్రజలు హింసిస్తూ ఉంది కనుక ఆ రోమా సామ్రాజ్యాన్ని కూల్చాలంటే నా వల్ల కావడం లేదు బోధకుడా. అయితే నీవు గనుక నాతో చెయ్యి కలిపితే రోమా సామ్రాజ్యాన్ని ఒక్క రోజులోనే పతనం చేస్తానంటాడు. యేసుప్రభు ఏమంటాడో తెలుసా? బరబ్బా, నీ కోసం నేను సరిపోతాను. స్తోత్రం చెప్పగట్టుగా. నీ కొరకు నేను సరిపోతానే తప్ప నీతో మాత్రము నేను స్తోత్రం చెయ్యి కలపను. చూసారా ప్రియులారా? చెయ్యి కలపడానికి ఇష్టపడినటువంటి ఆయనండి పాపాన్ని ఎందుకు ఒప్పుకుంటాడు? అపరిశుద్ధతను ఎందుకు ఒప్పుకుంటాడు? అనీతివంతులు ఎందుకు ఒప్పుకుంటాడు? మార్చేయడానికే వచ్చాడు ఆయన. ఆమేన్. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ. వెంటనే అతడు, అది నిజమేనా?
బరబ్బా అనుకున్నాడు, ఇది నిజమేనా? ఈయన నా కోసం ఈయన చనిపోవటం ఏంటి? నేను దొంగల ముఠ నాయకుడిని, నేను నా పేరు వింటేనే రోమా సామ్రాజ్యం అంతా గడగడగా ఒడిగిపోతుంది కదా. అలాంటప్పుడు ఇతడు నన్ను రక్షిస్తాడా, నా కోసం చనిపోతాడా అని హేళనగా మాట్లాడి వెళ్ళిపోయాడు. లూకా సువార్త 23వ అధ్యాయము 18వ వచనం. వారందరూ యేసుని సిలువ వేసి చంపేయమని అడిగారు. ఆ యూదులు, ప్రజలు అందరూ కూడా యేసు ప్రభుని సిలువేసి చంపేయి. పిల్లరా, ఎందుకో తెలుసా మీకు? ఆయన చనిపోతేనే రక్షణ. తర్వాత వాళ్ళు కోరుకున్న కోరిక చూడండి, యేసు ప్రభుని సిలువేసేయండి, చంపేయండి, బరబ్బాను మాకు విడుదల చేయండి. నేను రిఫరెన్స్ కూడా చెప్పాను, మీరు చూసుకోండి. కేకలు వేశారు వాళ్ళు. ఇప్పుడు బరబ్బా కోసం ప్రభు చనిపోలేదా? ఇచ్చిన మాట నెరవేర్చబడిందా లేదా? అందుకని దేవుని వాక్యం, ఆయన ఈ భూమి ఆకాశము చూడండి, ఒకవేళ ఈ భూమి ఆకాశము మార్చబడితేమో కానీ ఆయన నోట నుండి వచ్చే మాట పళ్ళు కూడా తప్పిపోదు. స్తోత్రం చెప్ప గట్టిగా. చెప్పాడు బరబ్బా. ఆయన భూత భవిష్యత్తు వర్తమాన కాలములు ఆయన చేతిలో ఉన్నవి గనక, ఆయన స్వాధీనంలో ఉన్న ఆయనకు తెలుసు, ఏం జరగబోతుందో తెలుసు, ఏం జరుగుతుందో తెలుసు. అందుకని బరబ్బాతో అన్నాడు, బరబ్బా, నీతో నేను చెయ్యి కలపలేను, అవసరమైతే నేను నీ కోసం చనిపోతాను. చనిపోయాడు. వీళ్ళందరినీ బరబ్బాను విడిచిపెట్టు. అయ్యా, పిలాతు అంటాడు, అతడు బందిపోటు దొంగయ్యా, మిమ్మల్ని హింసించాడు, రోమా సామ్రాజ్యాన్ని మీద ఏదో ఒక విధంగా అతను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, మిమ్మల్ని అందరినీ హింసించిన వాడు కదా, బరబ్బా బందిపోటు దొంగ కదా, ఏంటి ఆయన్ని విడిచిపెట్టమంటారు అంటే వాళ్ళు ఏమన్నారు, మాకు ఆయనే కావాలి. ఆలోచించండి ప్రియులారా, ఆయన ఎందుకు చనిపోయాడో మీకు తెలుసా? ఇప్పుడైనా అర్థమవుతుంది. అందుకే ఈ మాట చెప్పింది మీకు నేను. ఒక దొంగ కోసమైనా చనిపోయాడు, ఒక వ్యభిచారి కోసమైనా చనిపోయాడు, ఒక పాపాత్మల కోసం చనిపోయాడు, భక్తిహీనుల కోసం చనిపోయాడు. పాపంలో నువ్వు ఎక్కడ నశించిపోయి నరకానికి వెళ్లకుండా ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేసి, ఆయన ప్రాణాన్ని ఇచ్చి మనకు రక్షణ తెచ్చాడు. స్తోత్రం. ప్రియమైన వాళ్ళారా, నేను ఈ మొదటి భాగం ఆపేస్తున్నాను, చాలా జాగ్రత్తగా వినాలి. మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉండొచ్చు, క్లారిటీ వచ్చి ఉండొచ్చు యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు అని. ఆయన శక్తి లేనివాడు కాదు, మీ అందరికీ బాగా తెలుసు. ఆకాశము నుండి దేవదూతలు భుజించేటువంటి ఆహారము భూమి మీదకు పంపించిన వాడు ఆయన. ఒక రాయిలో నుండి నీటిని తెప్పించిన వాడు ఆయన. సముద్రాన్ని చీల్చిన వాడు ఆయన. నదిని పాయలుగా చేసిన వాడు ఆయన. అంత గొప్ప శక్తిమంతుడు మరణాన్ని జయించలేడా? ఈ చిన్న లాజిక్ ఎందుకో ప్రజలకు అర్థం కావటం లేదు. అనేక మంది ఉన్నారు, వారికి నిజంగా వాస్తవంగా అర్థం కాకపోయినా అనేకమైన విషయాల్లో ప్రభువుని నిందించేవారుగా మిగిలిపోతున్నారు లోకంలో. లెక్క అప్పచెప్పవలసి ఉంది, జాగ్రత్త. అందుకని ప్రభు ఎందుకు చనిపోయాడో మనం ఈరోజు తెలుసుకున్నాం. ఆయన భక్తిహీనులను వారిని సరిచేయడానికి చనిపోయాడు. రెండవదిగా మనం చూసాం పిల్లరా, మరి దొంగలను మార్చడానికి, పాపులను రక్షించడానికి. మూడవదిగా మనం గమనించి చూస్తే ఇక్కడ ఆయన చనిపోవడానికి 4వ కారణం కూడా చెప్పాను మీకు నేను. ఇన్ని విషయాల్లో ప్రభు చనిపోయిన కారణాలు మనం పరిశుద్ధ గ్రంథములోనే ఏదో మనం నోటికొచ్చినట్టు చెప్పుకోవడం, ఆలోచన వచ్చినట్టు మాట్లాడుకోవడం కాదు. బైబిల్ టు బైబిల్ దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన జీవ గ్రంథం ఇది, పరిశుద్ధ గ్రంథం ఇది, నీతి కలిగిన గ్రంథం ఇది, పవిత్రత కలిగిన గ్రంథం ఇది, పరిశుద్ధత కలిగిన గ్రంథం ఇది. కనుక దీనిలో మనకు పొందుపరచిన ప్రతి మాట మన జీవితానికి ఎలుగుబాటుగా ఉంటుంది. ఆమేన్. ఈరోజు మనము ఈ 4వ రోజు ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు, ఎవరి కోసం చనిపోయాడు? భక్తిహీనుల కోసం చనిపోయాడు, పాపుల కోసం చనిపోయాడు, దొంగల కోసం చనిపోయాడు, తిరుగుబాటుదారుల కోసం చనిపోయాడు. ఇవన్నీ కూడా మనం చూసాం ప్రియులారా. ఒకవేళ ఈ లైవ్ ద్వారా చూస్తున్నటువంటి ప్రతి దేవుని పిల్లలారా గమనించండి. నీలో ఏదైనా ఒకవేళ దేవునికి విరుద్ధమైనటువంటి క్రియ ఉంటే, దేవునికి విరుద్ధమైన ఆలోచన ఉంటే, దేవునికి విరుద్ధమైనటువంటి ఒక కుతంత్రము ఆలోచన కలిగి ఉంటే, ఇప్పుడే ప్రభువుని అడిగి
విడిచిపెట్టి పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి భక్తిహీనతను విడిచిపెట్టి భక్తి కలిగిన వారిగా బలచబడి మురికి వాసన నుండి విడిపించబడి పరిమళ సువాసనగా మార్చబడి ప్రభు అయిన క్రీస్తు దగ్గరకు మనం ఒకప్పుడు చేరుకోబోతున్నాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మీ అపారమైన ప్రేమను బట్టి స్తోత్రాలు. దయగలిగిన మా తండ్రి, ఈ లోకంలో తండ్రి నా ప్రభ అయ్యా మీరు ఎందుకు వచ్చారు, ఎందుకు చనిపోయారో తండ్రి నాయన అనేక మంది తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. మా కొరకేమే చనిపోయారు. భక్తిహీనులను తండ్రి సరిచేయడానికి చనిపోయారు. పాపం నుండి విడిపించడానికి మీరు చనిపోయారు. మాలో వస్తున్నటువంటి భయంకరమైనటువంటి ఆ మురికి వాసన విడిపించి మమ్మల్ని సువాసనగా మార్చడానికి, మా జీవితాలు మార్చడానికి, మా బ్రతుకులు మార్చడానికి ప్రభువా, మమ్మల్ని తీర్చిదిద్దడానికి, మాకు ఒక ఉన్నతమైన నీ రాజ్యంలో స్థలం ఇవ్వడానికి మీరు చనిపోయారు. ప్రభు, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి నాయన నన్ను మమ్మల్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి బిడ్డను మీరు శుద్ధిపరచండి, పవిత్రపరచండి, పరిశుద్ధతనివ్వండి ప్రభువా. ప్రతి బిడ్డలు నీ రాజ్యానికి వారసులు అయ్యేటట్లుగా మీరు తీర్చిదిద్దమని కృపలో మీరు జ్ఞాపకం చేసుకోమని మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య ఘనమైన అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.